చాలామంది ఇప్పుడు మీకు చూపించే డెమో వీడియో టైప్‌లో చేయమని అన్నారు. కానీ మీకు ఐడియా ఉంది. నేను ఇంతకుముందు చేసిన. కానీ ఇంకో వీడియోలాగా ట్రై చేయలేదు. మీకు చూపిస్తే ఒక ఐడియా అనేది ఉంటది. సాంగ్ చాలా బాగుంది. బాయ్స్‌కైనా, గర్ల్స్‌కైనా సెట్ అవుతుంది. ఫస్ట్ డెమో చూద్దాం. నీ పాదధూళి మెరుపవుతను నీ వీడియో అయితే చూస్తున్నారు కదా! మీరు ఒకటైతే గమనించండి. చాలామంది నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే వీడియో అయితే చూడండి. ఇది చూస్తున్నారు కదా! చాలామంది ఏమంటున్నారంటే ఇప్పుడు గర్ల్స్ ఫోటోస్ పెడతాను కదా! గర్ల్స్ ఫోటో పెట్టేటప్పుడు బాయ్స్ కామెంట్ ఎక్కువ వస్తుంటది. డీఎంలో కూడా మా బాయ్స్ వీడియోస్ తోటి ఎందుకు చేయరని. ఏందంటే మీరు ఎక్కువ గమనిస్తే మీరు అర్థం చేసుకోవాలది. ఇది బాయ్స్ కూడా సెట్ అవుతుంది. గర్ల్స్ కూడా సెట్ అవుతుందని. గర్ల్స్‌కే సెట్ అవుతుందనంటే మీరు రాంగ్ అని. కొన్నిసార్లు గర్ల్స్‌కి సెట్ అవ్వచ్చు. కొన్నిసార్లు బాయ్స్‌కి సెట్ అవ్వచ్చు. కానీ అన్ని సార్లు గర్ల్స్‌కి, అన్ని సార్లు బాయ్స్‌కి సెట్ అవ్వదు. 2కు వస్తది. అది గమనించండి మీరు. ఓకేనా? ఇప్పుడు నేనైతే మీకైతే డిస్క్రిప్షన్‌లో ఒక ఆహ్, ఫాంట్ అయితే ఇచ్చాను. ఓకే. ఆ ఫాంట్ అయితే ఈ వీడియో కింద ఇచ్చాను. దాన్నైతే మీరైతే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత యాడ్ చేసుకోండి. ఇంకోటి ఎక్స్ఎంఎల్ యూజ్ చేసే వాళ్ళకు వీడియో క్లిప్ అయితే ఒకటి ఇచ్చాను నేను. అంటే ఆ ఇంక్ వస్తది కదా! ఆ ఇంక్ చిన్నగా బ్లాస్ట్ అవుతుంది కదా! దానికోసం అయితే ఇచ్చాను. అదైతే యూజ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. మీరు మళ్ళీ ఫాంట్ యాడ్ చేయకపోతే మీకు మిస్సింగ్ ఫాంట్ అనేది 100% వస్తది. మళ్ళీ తర్వాత ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తది. కాబట్టి ఫాంట్ యాడ్ చేసుకోండి ఫస్ట్. ఓకేనా? ఇప్పుడు నేనైతే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుంటున్నా. కెమెరా ఎందుకు ఆన్ చేస్తున్నాననేది మీకు తెలవాలి. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే లిరికలే కనిపిస్తుంది. నో ప్రాబ్లమ్. ఇక్కడ కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఎన్ని గ్రూప్స్ ఉన్నాయంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఒక్క నిమిషం. 8 ఉన్నాయి. 9 అనుకున్నా. 8 గ్రూప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ గ్రూప్‌ని సెలెక్ట్ చేద్దాం. గ్రూప్ ఉంది కదా! సెలెక్ట్ చేసిన, ఓపెన్ చేసిన నేను. ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక వీడియో క్లిప్ అయితే ఉంది. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి మీ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఆ వీడియో క్లిప్ కిందికి తీసుకురండి. ఇప్పుడు ఇలా రివీల్ అవుతుంది. దీని ఎండింగ్ వరకు అయితే జరిపేద్దాం చెప్తాను. ఈ ఫోటోని కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోవాలి ఇలా. ఓకే. ఇప్పుడు చూడండి. సూపర్ సింక్ అయింది. సెకండ్ గ్రూప్ దగ్గర వద్దాం. ఓపెన్ చేద్దాం దీన్ని. ఫోటో లేదు ఇక్కడ. ఇంకో ఫోటో సెలెక్ట్ చేద్దాం. దాన్ని కిందికి పెడదాం. సెట్ అయింది. దీన్ని కూడా ఎండింగ్ వరకు. ఓకే. థర్డ్ గ్రూప్ స్టార్టింగ్లో వద్దాం. ఫోటో సెలెక్ట్ చేద్దాం. దాన్ని కిందికి తీసుకొద్దాం. ఎండింగ్ వరకు అయితే జరిపేద్దాం. సెట్ అయింది. ఓకే. 1, 2, 3. ఓకే. ఇంకోటి ఇది యాడ్ చేద్దాం. ఇది. ఓకే. చెప్పాను ఒక 8 ఫోటోస్ అయితే వస్తది. యాడ్ చేసుకోండి. కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోండి. చూడండి బాగా సింక్ అయిందని అనిపిస్తుంది. బాగా కనిపిస్తుంది కూడా. ఓకే. నైస్. ఓకే. దాని తర్వాత ఇక్కడైతే ఒక ఫోటో అయితే కనిపిస్తుందా మీకు? కానీ అది ఫోటో అనేది వేరే సైడ్ అన్నట్టు కనిపిస్తుంది కాబట్టి కరెక్ట్‌గా 16 సెకండ్ దగ్గర వచ్చి కింద ప్లస్ సెకండ్ ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా! ఆబ్జెక్ట్ ఎలిఫెంట్ అని ఉంది కదా! దాంట్లోకి వెళ్దాం. ఇక్కడ మనకు కెమెరా అని కనిపిస్తుంది కదా! దాన్ని యాడ్ చేద్దాం. దాన్ని కిందికి తీసుకొద్దాం. లిరికల్ కిందికి, ఫోటో కిందికి. ఫోటో కనిపిస్తుంది క్లియర్‌గా. ఓకే. ఈ ఫోటోని కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మన ఫోటోతోటి చేంజ్ చేద్దాం. ఇలా. ఇప్పుడు దీన్నే డూప్లికేట్ చేస్తున్నా. లాంగ్ ప్రెస్ చేసి కొంచెం జరిపేస్తున్నా. ఇప్పుడు దీన్ని కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఇంకోటి చేంజ్ చేద్దాం. చూడండి ఇప్పుడు ఫస్ట్, సెకండ్ దీన్నే డూప్లికేట్ చేద్దాం. ఇలా 4 ఫోటోస్ వస్తది. 4 ఫోటోస్ చేంజ్ చేసిన తర్వాత ఈ వీడియోని మీరైతే మొత్తం అయిపోతది. ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. జై హింద్.